డాక్టర్ కదిరి కృష్ణ గారు నేను ఈ పార్టీలో పనిచేసిన చానాళ్ళు ఇద్దరం కలిసి పనిచేసినాం. ఆయన మీద ఈ దాడి జరుగుతుందని వాసు నాకు చెప్పంగానే నేను వస్తున్నాను, పార్టీ నుండి నేను సాలిడారిటీ చెప్పడానికి వస్తున్నానని చెప్పడం జరిగింది. కదిరి కృష్ణ మీద ఎలాంటి దాడినైనా మేము ఖండిస్తున్నాం. పార్టీ పరంగా కదిరి కృష్ణతో పాటు ఇలాంటి దాడులను వ్యతిరేకించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియడానికి వచ్చింది నేను ఇక్కడికి. కదిరి కృష్ణ గారు ఒక స్కాలర్, చాలా పట్టున్న స్కాలర్, చాలా విషయాలు మనకు తెలియని విషయాలు తెలియజేస్తున్న ఒక గొప్ప మేధావి రాష్ట్రం లోపల ఉన్నాడు. దాని ద్వారా వాస్తవాలను తెలుసుకుంటూ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఓబీసీ సామాజిక వర్గాలు చైతన్యపరుచుకుంటూ పోతున్న స్థితిలో ఆయన వాయిస్ను అడ్డుకోవడానికి బహుశా ఈ రాజకీయ హిందుత్వవాదులు, సాంప్రదాయ హిందుత్వవాదులు ఒక కుట్ర పన్నిండని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ కుట్రలో భాగంగానే అతన్ని లీగల్గా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. వీళ్ళు ఇక్కడనే కాదు, దేశంలో ఎక్కడ చూసినా కానీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల సమస్యల్లోకి నెట్టేసుకుంటూ, ముఖ్యంగా సామాజిక ఉద్యమకారుల మీద ఒక చైతన్యాన్ని అందించుకుంటూ ముందుకు వస్తున్న సామాజిక ఉద్యమకారులను అడ్డుకోవడం, రైటర్స్ను అడ్డుకోవడం, రకరకాల కేసులు పెట్టడం అనేది మనం ఈ దేశంలో చూస్తూనే ఉన్నాం. ఉపా కేసులు లాంటివి రకరకాల లేబుల్స్ మన మీద వేస్తుంటారు వాళ్ళు. ఈరోజు రాయాలంటే భయపడే స్థితికి తీసుకొచ్చిన స్థితి ఉంది ఈ దేశం లోపల. గత 10 సంవత్సరాలుగా బీజేపీ నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం రైటర్స్ను పెద్ద ఎత్తున భయపెడుతున్న స్థితి ఉన్నది. కల్చరల్ క్యాంపెయిన్లో ఉన్న వాళ్ళను భయపెడుతున్న స్థితి ఉన్నది. జర్నలిస్టులను భయపెడుతున్న స్థితి ఉన్నది. ఉద్యమకారులను భయపెడుతున్న స్థితి ఉన్నది. అసలు నిజమైన పిరికోళ్ళు ఎవరు అంటే బీజేపీ వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటున్నా. దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు రాయి, నువ్వు కౌంటర్ చేయి, వాస్తవాల కేంద్రంగా వాళ్ళని ప్రశ్నించు, వాళ్ళను చట్టబద్ధంగా ఏదైనా సమస్య ఉంటే అది చట్టబద్ధంగా రిజాల్వ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ కేసులు పెట్టి కుట్రలు చేసుకుంటూ వ్యవస్థలను వాడుకొని వ్యవస్థల ద్వారా ఒక హింసను ప్రొపగేట్ చేసే విధంగా ఈ రాష్ట్రం లోపల, ఈ దేశం లోపల చేస్తున్న స్థితి బీజేపీ వాళ్ళ పరిస్థితి. ఈ సాంప్రదాయిక హింస ఇదొక కేసులే కాదు, రకరకాల రూపాలలో వాళ్ళు హింస చేస్తున్నారు. వాళ్ళు మైనారిటీస్ మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి, విద్వేషాన్ని దేశంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి వాళ్ళను సెకండ్ క్లాస్ సిటిజన్స్గా మలుచుకుంటూ పోతున్న స్థితి ఈ బీజేపీ వాళ్ళలో ఉన్నది. ఇది రాజ్యాంగం ఒప్పుకోదు. దేశంలో ఉన్న ప్రజలను డివైడ్ చేసి ఒక సెక్షన్ సెకండ్ క్లాస్గా మలచడం అనేది రాజ్యాంగ వ్యతిరేక చర్య. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. ఈ దేశంలో పెద్ద ఎత్తున ఆర్థిక దాడి జరుగుతున్నది. గ్లోబలైజేషన్ పేరు మీద, కార్పొరేటైజేషన్ పేరు మీద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ వైపు తీసుకుపోయి, యాక్చువల్గా రాజ్యాంగం ఒప్పుకోదు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ను రాజ్యాంగం ఒప్పుకోదు. సోషల్ ఈక్వాలిటీని, ఈక్విటబుల్ డెవలప్మెంట్ వైపు ఆలోచించాల్సిన ప్రభుత్వాలు అది ఒకవైపు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ప్రతి వ్యవస్థ మీద దాని ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకుంటూ వాళ్ళ వైపు పలుచుకుంటూ పోతున్న స్థితి ఉన్నది. సో ఆర్థిక పరంగా చూసినా కానీ బీజేపీ అనేది రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పాల్పడుతున్నది. ఇది ఇన్ఈక్వాలిటీస్ను ప్రమోట్ చేస్తున్నది, పేద వర్గాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది, భయపెడుతూ ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పి అనుకుంటున్నది. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ముఖ్యంగా మనం రాజ్యాంగ సామాజిక వర్గాలు, రాజ్యాంగ కులాలు, రాజ్యాంగ వర్గాలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు రాజ్యాంగ వర్గాలు, రాజ్యాంగ కులాలు, రాజ్యాంగం ఇచ్చిన మన ఐడెంటిటీ అది. కులం
హిందూయిజంలో భాగంగా డివిజివ్ కన్స్ట్రక్షన్లో భాగంగా కులం మనకు ఆపాదించినప్పటికీ వాటిని ఒక వర్గంగా, అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్గా రాజ్యాంగం మనల్ని గుర్తించింది. రాజ్యాంగం మనల్ని యునైట్ చేస్తున్నది. ఈ సాంప్రదాయిక శక్తులు మనం డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే రాజ్యాంగం మనల్ని అందరినీ యునైట్ చేస్తుంది. దాదాపు 3743 ఓబీసీ కులాలను ఒక ఓబీసీ ఐడెంటిటీ అనేది రాజ్యాంగం ఇచ్చింది. ఆ ఐడెంటిటీని అడ్డుకోవడానికి వివిధ ప్రయత్నాలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు చేసుకుంటూ వచ్చినాయి. దాన్ని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున వాళ్ళు ముందుకు వచ్చినారు. దాంట్లో భాగంగానే మనకు బాగా తెలిసిన 1990s ఒకవైపు లిబరలైజేషన్ బలంగా ఈ దేశం మీద తీసుకురావడం, అదే టైం లోపల ఈ హిందుత్వవాదాన్ని, రామజన్మభూమి ఉద్యమం పేరు మీద బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిటీని రాకుండా ఉండడానికి, వాళ్ళకు అవకాశాలు లేకుండా చేయడానికి, రిజర్వేషన్స్ను నుంచి దూరం చేయడానికి రామజన్మభూమి అనే ఒక ఉద్యమాన్ని 1990s వాళ్ళు తీసుకుని వచ్చిండ్రు. దాంట్లో భాగంగా మండల్ చైతన్యంలో భాగంగా కింది సామాజిక వర్గాలు కదలడం, ముఖ్యంగా ఎస్సీలు, ఓబీసీలు కదలడం, దాన్ని ప్రశ్నించడం, దాన్ని ఎదుర్కోవడం, దాంట్లో భాగంగా కొన్నాళ్ళు వాటిని నిలువరించగలిగిన ఈ మండల్ శక్తులు. కానీ వీళ్ళ మధ్య డివిజన్స్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఆధిపత్యాన్ని తీసుకొచ్చిన స్థితి మనకు బాగా తెలుసు. ఈ 3 ఉద్యమాలు, ఒకవైపు గ్లోబలైజేషన్ ఎల్పిజి పేరు మీద వచ్చిన ఆర్థిక కాన్సన్ట్రేషన్ ఉద్యమము, సంపన్నుల ఉద్యమం ఒకవైపు, సాంప్రదాయిక హిందుత్వ ముసుగులో రాజకీయ హిందుత్వ పేరుతోటి హిందుత్వ ఉద్యమాన్ని తీసుకురావడం మూడో వైపు, వాటికి వ్యతిరేకంగా, ఈ రెండింటికి వ్యతిరేకంగా కింది సామాజిక శక్తులు యునైట్ అయ్యి వాటి మీద కొట్లాడుతున్న స్థితి మనకు బాగా తెలుసు. అయితే దురదృష్టవశాత్తు ఈ హిందుత్వ ఉద్యమంలో భాగంగా బ్యాక్వర్డ్ క్లాస్ పిల్లలు చాలామంది దాంట్లో తెలియకుండా వాళ్ళు ఇరుక్కపోతున్నారు. వాళ్ళు ఈ హిందుత్వ ఎజెండా, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ హిందుత్వ ఎజెండాలో పిల్లల బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వాళ్ళు పిల్లలను ఆలోచింపజేయకుండా చేస్తున్నారు. వాళ్ళు పిల్లల మెదళ్ళను కబ్జా చేసి కూర్చుంటున్నారు. వాళ్ళు చర్చించడానికి వాళ్ళు సిద్ధపడటం లేదు. వాళ్ళకు కొన్ని ఒక స్టాండర్డ్ ప్రపోజిషన్స్ వాళ్ళ మెదళ్ళలో నెట్టి వాళ్ళకి ఏదైనా మనం ప్రశ్నిస్తే మనం హిందూ వ్యతిరేకులు అని చెప్పి ముద్ర వేయడం, దాన్ని చర్చిద్దామని చెప్పి మనం ముందుకు వచ్చినప్పుడు కూడా మీరు కమ్యూనిస్టులు అని చెప్పి ముద్ర వేయడం, లేకపోతే మీరు హిందూ వ్యతిరేకులు, లేకపోతే భారతదేశ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు అనే విధంగా ముద్రలు వేసుకుంటూ మన పిల్లల్ని, మన బ్యాక్వర్డ్ క్లాస్ పిల్లల్ని, షెడ్యూల్ కాస్ట్ పిల్లల్ని వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసుకుంటూ మన మీదనే ఒక దాడికి వాళ్ళు పురుగొడుపుతున్న స్థితి బలంగా ఉన్నది. అది యూపీ, బిహార్లలో చాలా ఎక్కువ ఉన్నది. ఈ మధ్య కాలంలో మన దగ్గర కూడా మొదలవుతున్నది. ఇది మనకు బాగా తెలిసేది. అయితే దీన్ని ఎదుర్కొన్నది యాక్చువల్గా బీజేపీ లాంటి రాజకీయాలను అడ్డుకున్నది, ఓడించింది అని అంటే నేను గర్వంగా చెప్తాను, సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో చేసిందని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజు మోడీని ఆపగలిగింది, మోడీ గ్యారంటీని చిత్తు చేసింది అని అంటే అఖిలేష్ యాదవ్ గారి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్లో వచ్చిన పీడీఏ ప్రోగ్రాంలో భాగంగా, సిద్ధాంతంలో భాగంగా పిచ్చిడా దళిత్, అల్పసంఖ్యక ఆదివాసీ దాంట్లో భాగంగా బీజేపీని అడ్డుకోగలిగింది. అంటే మనకు యూపీ మనకు ఒక మోడల్, కొన్ని పాలిటిక్స్ మనకు చూపిస్తున్నది. మన రాష్ట్రం లోపల మన పాలిటిక్స్ అన్నీ వర్గం చుట్టూ, లేకపోతే ప్రజాస్వామ్యం పేరు మీదనో, నేషనలైజేషన్ పేరు మీదనో, నేషనలిజం పేరు మీదనో మన బుర్రలన్నీ వాళ్ళు నింపి కూర్చుంటున్నారు. వర్గం పేరు మీద మనం బీజేపీని అడ్డుకునే స్థితి లేదు. అదేవిధంగా జాతీయవాదం పేరు మీద వాళ్ళని అడ్డుకునే స్థితి లేదు. మనం వర్గాన్ని, కులాన్ని, స్త్రీలను, మత మైనారిటీలను అందరినీ కలిపి మనం వాళ్ళని ప్రశ్నించినప్పుడు మాత్రమే వాళ్ళని అడ్డుకోవడం పాసిబుల్ అవుతున్నది, వాళ్ళను నిలువరించడం సాధ్యమవుతుందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. యూపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కాస్ట్ కేంద్రంగా చర్చ జరుగుద్ది, అది మీడియాలో కూడా చర్చ జరుగుద్ది. కానీ మనలాంటి రాష్ట్రంలో కాస్ట్ మీద చర్చే కనిపించదు, మీడియాలో చర్చే కనిపించదు, సోషల్ మీడియాలో కూడా పెద్దగా చర్చ కనిపించదు స్థితి. మన దగ్గర ఏమున్నా పార్టీల కేంద్రంగానే చర్చ జరుగుతుంటుంది. పార్టీలు అంటే 2-3 కులాల కేంద్రంగా ఉన్న పార్టీలు అవి. ఆ 2-3 కూడా
అగ్రకులాల కేంద్రంగా అవి ఏనాడైనా బీజేపీ వైపు పోయే రాజకీయాలే అది అలా డిఫరెంట్ రూపంలో ఉండొచ్చు, కానీ ఫైనల్ వాళ్ళ డెస్టినీ బీజేపీ వైపు పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం చాలా సీరియస్గా బీజేపీని ఆపగలిగిన రాజకీయాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో మనకు ఉపయోగపడే అంశాలు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో వాటిని ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. బీజేపీని మనం ఆపకుండా, ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయాలను మనం ఎక్స్పోజ్ చేయకుండా, వాళ్ళను ఓడించకుండా మనం ఈ రాష్ట్రంలో ముందుకు పోయే స్థితి లేదు. కాబట్టి అదే కీలకమైన ఎజెండాగా పెట్టుకొని ఈ దాడులు చేసే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి శక్తులను మనం తీవ్రంగా పరిగణిస్తూ వాళ్ళను మనం పెద్ద ఎత్తున ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దేనికైనా సిద్ధపడడానికి మనం ముందుకు రావాలి. మనం ముందుకు పోతూ ఈ శక్తులను ఆపాలని చెప్పి కదిరికృష్ణ ఒక్కడే కాదు, మనం అందరం కదిరికృష్ణతో ఉన్నాం. మనందరం ఏ విధంగా అయితే ఉన్నామో, ఇంతకుముందు సునీత గౌడ్ చెప్పింది, ఈ అన్ని సంఘాలు ఒక దగ్గరికి రాకుండా వీళ్ళని ఎదిరించడం అంత సులభం కాదు. ఈ అన్ని సంఘాలను అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంఘాలను, స్త్రీవాద సంఘాలను, అన్ని సంఘాలను మనం యునైట్ చేయగలిగే ఒక బ్రాడ్ అలయన్స్ ఒకటి మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోగలిగితే, యాంటీ క్లాసు, యాంటీ కాస్టు, అదేవిధంగా ఉమెన్ మూమెంటు, అదేవిధంగా మత మైనారిటీలు అందరం కలిసి ఒక ఆల్టర్నేటివ్ను రాజ్యాంగం కేంద్రంగా, మన సిద్ధాంతం రాజ్యాంగ కేంద్రంగానే మనం ఈ దేశ రాజకీయాలను మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీజేపీ లాంటి వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, వాళ్ళు రాజ్యాంగాన్ని ఎప్పుడు వాళ్ళు గుర్తించే స్థితి లేదు. రాజ్యాంగాన్ని అడ్డుకుందామని ప్రయత్నం చేసినారు. దాన్ని కేంద్రంగా యూపీలో దళితులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రాజ్యాంగ రక్షణలో భాగంగా బీజేపీని ఓడించింది మనకు బాగా తెలుసు. కాబట్టి రాజ్యాంగమే మన సిద్ధాంతం. రాజ్యాంగ జాతీయతే మన దృక్పథం లాగా కాన్స్టిట్యూషనల్ నేషన్ను మనం బిల్డప్ చేసుకునే వైపు మనం ఆలోచిస్తూ అటువైపు మనం సిద్ధపడితే బాగుంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.